హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా. మాజీ సీఎం జగన్ ను అమితంగా అభిమానిస్తాడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే ఆయన జీవిత కథ ఆధారంగా వ్యూహం సినిమాను కూడా తెరకెక్కించాడు. ఇదే క్రమంలో జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పరోక్షంగా ట్వీట్స్ వేసేవాడు. కొన్ని సందర్భాల్లో ఆర్జీవీ పోస్టులు కాంట్రవర్సీకి కూడా దారితీశాయి. మెగా అభిమానులు కూడా ఆర్జీవీ పేరెత్తితేనే బొగ్గుమంటారు. అయితే తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీ గురించి ఒక ట్వీట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అది ఇప్పుడు వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి. 22 సెప్టెంబర్ 1978 కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అని నేను ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా మీకు పరిచయమయ్యా. నేటికి 47 ఏళ్లైంది. నటుడిగా నాకు ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, మెగాస్టార్ గా నన్ను అనుక్షణం ఆదరించి అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని ట్వీట్ లో రాసుకొచ్చారు మెగాస్టార్. చిరంజీవి ట్వీట్ కు స్పందించిన పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు అభినందనలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో అన్నయ్య ఎంత ఎదిగినా బతికే ఉన్నాడు. ఇతరులకు అండగా నిలిచే గుణాన్ని, సాయపడే అలవాటును ఎల్లప్పుడూ వదులుకోలేదు. మా పెద్దన్నయ్య పుట్టుకతోనే ఫైటర్ అని, ఆయన కోరుకుంటే తప్ప రిటైర్మెంట్ ఉండదని పవన్ చిరంజీవికి విషెస్ చెప్పారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ట్వీట్లపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, మీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక మెగా పవర్ అందించినట్లే అవుతుంది. అదే ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.